హాయ్ అండి. ఒక చిన్న క్లిప్ చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదండి, దయ్యి వడ అప్పటికప్పటికి మనం చేసుకొని మధ్యాహ్నం టైంలో ఎండ టైం వేడిగా ఉంటుంది కదా, దయ్యి వడ చేస్తున్నానండి. దానికి ఇది పిండి మినపప్పు నానబెట్టి రుబ్బి పెట్టానండి. దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తానండి, కొంచెం జీలకర్ర, ఎందుకంటే ఇందులో కూడా వేస్తాం కదా పెరుగులో కనుక, ఇంకా కొంచెం తక్కువగా, మరీ ఎక్కువ కాకుండా కొంచెము తినేసి చూడండి. ఎందుకంటే ఇది వడ స్మూత్గా రావడానికి, కొంచెం పొంగిది రావడానికి ఇది వేస్తున్నాను. ఇదేమో పెరుగు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు పచ్చి వేసాను. బాగా వేసేద్దామండి నేను. చాట్ మసాలా, ఎందుకంటే కొంచెం కట్టమిట్టగా ఉంటుంది కనుక కొంచెం టేస్ట్ గురించి సరిపోయేంత కొంచెం సాల్ట్ వేసేస్తాం. ఓకేనా, ఇది కంప్లీట్గా ఇట్లా కలుపుతాం. ఇంకా వేరే తీరు కూడా చేసి చాలా రకాలుగా చేయొచ్చండి ఇది. ఇప్పుడు నేను బగారిస్తాను చూడండి. ఇది వడ చేయడానికి ఆయిల్ పెట్టానండి స్టవ్ పైన. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసుకొని బగారు చేసేస్తాను. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. కొంచెం ఎండుమిర్చి, సింపుల్ అండి, సింపుల్, అప్పటికప్పుడు చేసేసుకొని తినాలి సింపుల్గా. ఇందులో అన్ని పప్పులు ఉంటాయండి, అన్ని పప్పులు. ఓన్లీ 2 మెంబర్స్కి అయ్యేంత చేస్తున్నాను, ఈజీగా ఇది అయ్యేటట్టుగా. కరివేపాకు, ఓకేనా, అంతే. ఇది చేసేసి మనం ఇందులో వేసేసుకుందామండి, బాగా ఇచ్చేసి. ఓకేనా, ఎక్కువసేపు కలపాలండి. ఇది కొంచెం ఇట్లా ఇట్లా కలిపితే ఏమవుతుందంటే ఇందులో గాలి అనేది ఇదైపోయి అది వడ మట్టుకు స్మూత్గా వస్తుంది అనుకుందామండి. ఓకేనా, నూనె వేడైంది, చక్కగా దీన్ని ఇది చేస్తాం కనుక ఒక సరే బాగా పొంగుతుంది. కాలుతామండి. తీసి ఇదని నేను కొంచెం సాల్ట్ వేసి చల్ల కూడా చేసుకోవచ్చండి, కానీ నేను ఓన్లీ వాటర్ పెట్టాను. ఇందులో వేసేద్దామండి. కొంచెం ఇందులో వేసేసి ఇది చిన్న చిన్నగా ఇది అవుతుంది. ఇది జర నీళ్ళల్లో మునిగిన తర్వాత, ఎందుకంటే కొంచెం ఇదిగా ఉంటుంది అన్నట్టు. ఇక ఇది కూడా అండి ఇలా ఎర్ర కాల్చేసి వేడిగా వేసేద్దామండి. ఈ పెరుగు చట్నీ ఉంది కదండి, దేంట్లో ఇది ఎట్లా వాటర్ పీల్చుకుంటుంది కదండి, కొంచెం మొత్తం తొత్తేసి వేసేయాలండి. ఓకేనండి, ఇలా కొంచెంసేపు దాంట్లో పెరుగులో ఊరిన తర్వాత బస్, ఎందుకంటే నేను ఓన్లీ 2 మెంబర్స్ సరిపోయేంతనే చేశాను. స్టవ్ తీసేద్దాము. చాలా బాగుంటుందండి. సమ్మర్లో ప్రొద్దున టిఫిన్ హాయిగా చేసేస్తే చల్లగా ఉంటుందండి. టిఫిన్ చేసేసుకుంటాయి. ఒక 3 వడ
అంటే ఇంకా హోటళ్ళల్లో అయితే పెద్దగా ఉంటాయి కనుక ఒక రెండు, మనం ఇంట్లో చేసుకునే చిన్నగానే ఉంటాయి కనుక ఒక 3 అలా తినేసినామంటే ఇంకా ఆకలే కాదండి అసలు. ఎందుకంటే కొంచెం ఆయిల్తో కూడుకుంటుంది కనుక అసలు ఆకలే కాదు ఇక. ఇదో చూసారు అట్లా వేయగానే అది వేడిగా ఉంటుంది కనుక జల్దీ వాటరు ఇదై మెత్తగా ఇదవుతుంది. డైరెక్ట్గా పెరుగులో వేస్తే ఏమైపోద్దంటే అది ఊరడానికి కొంచెం టైం పట్టుద్ది. అందుకే కొంచెం అట్లా వేసి ఇట్లా తీసేస్తే అయిపోతుందండి. అంతే. చూసారు కొంచెం సేపట్లో అయిపోయిందండి. ఎంత 10 minutesలో చూసారా దయ్యి వడ రెడీ. ఎంత బాగుందండి. ఇది మనం తినే ముందు ఒక 15 నిమిషాల ముందు చేసేసుకొని పెట్టుకున్నామంటే మనం తినేసరికి చక్కగా ఊరుతుందండి ఇది. ఇప్పుడు దీన్ని నేను ఇది చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి. ఏదో 1 ఇలా పెట్టేసుకొని మధ్యాహ్నం టైంలో తింటుంటే ఎంత హాయిగా చల్లగా ఉంటుందండి పొట్టలో. మనము బయటికి వెళ్ళాలనుకున్నా కూడా మంచిగా తినేసి చల్లగా బయటికి వెళ్ళామనుకోండి అట్లా కూడా కడుపులో చల్లగా ఉంటుందండి పెరుగుతో. చూసారండి ఓన్లీ 2 members వరకే చేశానండి, ఎక్కువ క్వాంటిటీ చేయలేదు. చూసారా ఎంత బాగుందో. అంతే ఇట్లా వేసేసుకొని చాలామంది ఇప్పుడు హోటళ్ళల్లో కూడా ఎక్కువ శాతం మధ్యాహ్నం ఇదే ఆర్డర్ ఇస్తారండి, తింటారు. నేను కూడా జాబ్ చేసేప్పుడు అంతేనండి. మధ్యాహ్నం కడుపులో చల్లగా ఉండాలి అని అంటే ఇలా చేసుకుని ఆర్డర్ పట్టేసుకొని తినేవాళ్ళం. ఓకేనండి. ఎంత చక్కగా ఉంది చూడండి, మీరు చూస్తుంటేనే తెలుస్తుంది. దయ్యి వడ రెడీ అండి. ఏదో ఇట్లా తినిపియాలని చూసారండి. ఇక ఎట్లా వచ్చేస్తుంది చూడండి. ఇక నైస్ ఉందండి. సూపర్, చాలా బాగుందండి. నైస్ ఉంది. నీకు కూడా ఒక బుక్ పెడుతుంది బట్టు. నా కోడలండి వీడియో తీస్తుంది. చాలా బాగుందండి. వెరీ నైస్ అండి. ప్లీజ్ మీరు తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, మా ఊరికి పెరుగన్నం ఎట్లా మధ్యాహ్నం పెరుగన్నం తింటాం కనుక అది కాకుండా ఇలా చేసుకొని ఓన్లీ 1 వడ తినేస్తే అన్నం తిన్న తర్వాత చల్లగా ఒక వడ కొంచెం పెరుగు తినేసినాం అనుకోండి సూపర్ అండి. మీరు చెయ్యండి, తినండి. చూసారు కదా ఎంతసేపట్లో అయిందండి, సేపట్లో అయిపోయింది. కాకుండా పిండిని రుబ్బిన ఒక 1/2 తర్వాత అట్లా చేసుకోవచ్చండి. ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేస్తే కొంచెం బాగా ఆయిల్ లాక్కొని కొంచెం ఆయిల్ ఉంటుంది. ఇలా పట్టేసి చేసుకోండి. ఓకేనండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. ఓకేనండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.